హలో ఎవ్రీవన్, నేను మీ హరిత చిత్తూరు పిల్ల. ఈరోజు మనం మన రాయలసీమ స్టైల్లో మనందరికీ నచ్చే మన ఫేవరెట్ టమాటా గుజ్జు లేదా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్లేట్లో చూయించినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసుకొని ఆవాలెద్దుపప్పు, పచ్చిమిరపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, అలాగే కట్ చేసుకున్న ఒక 4 ఆనియన్స్, అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక 7 టమాటాస్, అలాగే సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా గరిటతో బాగా స్మాష్ చేసేసుకుంటూ ఆయిల్లోనే బాగా వేయించుకున్న తర్వాత అలాగే 1/2 టీ స్పూన్ మెంతిపొడి, స్పైసెస్ తగ్గట్టు 1 లేదా 2 స్పూన్లు కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని అలాగే మన కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని అది బాగా ఉడికిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర యాడ్ చేసేస్తే మన టమాటా గుజ్జు రెడీ.